కురుక్షేత్ర యుద్ధం జరిగింది కౌరవులకి పాండవులకి కాదు, ధర్మానికి మరియు అధర్మానికి. ఆ కురుక్షేత్రంలో మొదటి రోజు సూర్యోదయం అవ్వగానే కౌరవులు మరియు వాళ్ళ సైనికులు అంతా ఒకవైపు చేరారు. ఆ సైన్యాన్ని ముందుండి నడిపేది ఆ భీష్మ పితామహుడు. మరొక వైపు పాండవుల సైన్యం అంతా ఒకవైపు చేరింది. వాళ్ళ ముందు యుధిష్ఠిరుడు, అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు నిల్చున్నారు. వీరితో పాటు అర్జునుడి సారథి అయిన శ్రీకృష్ణుడు కూడా నిల్చున్నాడు. అలా ఇరువైపులకి వినపడేలాగా భీష్మ పితామహుడు ముందుకు వచ్చి యుద్ధ నీతి, నియమాలు, పాటించాల్సిన క్రమాలు, నియమాలు అన్నీ అందరికీ వివరించాక సమరశంఖం ఊదాడు. ఆ సమరశంఖం వినగానే ఇరువైపులున్న సైన్యం యుద్ధం ప్రారంభించింది. ఆ రోజు భీష్మ పితామహుడు చేసిన యుద్ధాన్ని చూసిన పాండవుల సైన్యం అక్కడి నుంచి వెన్నుచూపి పారిపోవడం ప్రారంభించారు. ఆ రోజు సూర్యాస్తమయమయ్యే లోపల భీష్మ పితామహుడు పాండవుల మీద పై చేయి సాధించాడు. ఆ యుద్ధాన్ని చూసిన పాండవులు ఆ రోజు రాత్రి శిబిరాల దగ్గర